భారత రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యం, గొప్ప ప్రజాస్వామ్య రాజ్యం. అయితే ఈ గొప్ప రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమానంగా అందరూ కూడా వాళ్ళ యొక్క ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా జీవించాలని, ప్రతి దానిలో కూడా సమానత్వ హక్కు కలిగి ఉండాలని, సంతోషంగా జీవించాలని అలాంటి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాయించబడింది. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు సమానమే. ఎలాంటి కుల, మత, వర్ణ, వర్గ ఈ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేశంలో సమానమే. స్వేచ్ఛగా జీవించవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, స్వేచ్ఛగా చదువుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా వారికి స్వతంత్ర హక్కు ఉంది అన్నటువంటి ఆలోచనతో రాజ్యాంగం రాయించబడింది. అయితే ఈ రాజ్యాంగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35 భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35ని రాయించడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ 12 to 35లో ఏం చెప్తుందంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇలా విధంగా ప్రతి విషయంలో కూడా దీనికి అర్థం ఏంటంటే ఈ దేశంలో అందరూ కూడా సమానమే, ప్రతి ఒక్కరు కూడా సమానత్వ హక్కులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు, ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు ఈ హక్కు ఉంది, నా దేశం నాకు ఇచ్చింది, నా రాజ్యాంగం నాకు ఇచ్చింది, మాట్లాడే హక్కు ఇచ్చింది, స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చింది, హ్యాపీగా చదువుకునే హక్కు ఇచ్చింది, నా మతాన్ని హ్యాపీగా పూజించుకునే హక్కు ఇచ్చింది. సో ఇలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35 చాలా చక్కగా రాయించబడడం జరిగింది. అయితే ఇంకోటి విషయం మనం గమనించాల్సిన విషయం ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ది కాన్స్టిట్యూషన్ టు ప్రొవైడ్ టు ది యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ మీన్స్ ఫర్ సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు యూనిటీ. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈక్వాలిటీ, అది ఎలాంటి కుల, మత, వర్ణ, వర్గ, లింగ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానత్వమే అని యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. సో దీనికి మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో మనకు హక్కు ఉంది, మనందరూ సమానత్వమే, హ్యాపీగా స్వేచ్ఛగా జీవించే హక్కు మనకుంది అని ఇవి తెలియజేస్తున్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మనం ఆలోచించి మన దేశంలో మనం సంతోషంగా జీవించవచ్చు. సో అనేక దేశాల్లో ఈరోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ మన దేశంలో హ్యాపీగా ప్రతి మనిషికి, ప్రతి ప్రజలకి, ప్రతి వ్యక్తికి సమానత్వం కలిగి ఉండాలి, సమానంగా జీవించాలి, అందరికీ రైట్ ఉంది. ఈ దేశంలో ప్రతి మనిషికి రైట్ ఉందని కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి మన అందరూ ఆలోచించాలి, మన రైట్స్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి, మన రైట్స్ని మనం కాపాడుకోవాలి. మన రైట్స్ వైలేట్ అయినప్పుడు, వాటికి భంగం కలిగితే వాటిని మనం పోరాడి సాధించుకునే హక్కు కూడా మనకుంది. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఉపయోగించుకుందాం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మనం ఉపయోగించుకుందాం. మీకు అందరికీ ఈ విషయాన్ని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ విషయాల్ని మనం యూటిలైజ్ చేసుకుందాం. ఇది గొప్ప రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటిది, ఈ రైట్.